దేవేంద్రుడు వృత్రాసురునిపై వజ్రాయుధం ప్రయోగించువేళ వృత్రాసురుడు తన హృదయాన్ని భగవంతుని పాద పద్మాలపై ఉంచి ధ్యానించిన సందర్భములోని ఈ పద్యము 6వ స్కందము నుండి గ్రహింపబడినది. అరయగ భక్త పాలనములైన భవచ్చరితంబులాత్మ సంస్మరణము సేయ, వాక్కు నిను సన్నుతిసేయ, శరీరమెల్ల కింకర పరివృత్తి సేయ, మదిన్ కాంక్ష ఒనర్చెదన్ కాని ఒల్లన్ నేనరిది ధ్రువోన్నత స్థలము అబ్జజు పట్టము ఇంద్రభోగమున్. భావం: నా హృదయం భక్తులను పాలించే నీ సద్గుణాలను స్మరించాలని, నా వాక్కు నిన్నే సన్నుతించాలని, నా శరీరం నీకు సేవ చేయాలని కోరుకుంటుంది. ఇంతకు మించి నేను ధ్రువలోకాన్ని కానీ, బ్రహ్మపదాన్ని కానీ, ఇంద్రభోగాలను కానీ ఇష్టపడను. అర్థాలు: అరయగన్ ఆలోచించగా, భక్త పాలనములు ప్లస్ అయిన, భక్తులను పాలించినవి అయిన, భవత్ నీ యొక్క, చరితంబులు చరిత్రలు, ఆత్మ సంస్మరణము చేయన్ మనసు స్మరించగా, వాక్కు నా మాట, నిన్ను సన్నుతి ప్లస్ చేయన్ స్తుతించుటను చేయగా, శరీరము దేహము ఎల్లన్ సర్వవిధాల కింకర సేవకుల యొక్క పరివృత్తి చక్కటి పనులను చేయగా, మదిన్ మనసున, కాంక్ష గట్టిగా కోరుటను, ఒనర్చెదన్ ప్లస్ కాని చేసేదను కాని, అరిది దుర్లభమైన ధ్రువుని వంటి ఉన్నత స్థలమున ఉన్నతమైన పథమును, అబ్జజు బ్రహ్మదేవుని పట్టణము నగరిని, ఇంద్రుని భోగములను, ఏన్ ప్లస్ ఒల్లన్ నేను ఇష్టపడను. అరయగ భక్త పాలనములైన భవచ్చరితంబులాత్మ సంస్మరణము సేయ, వాక్కు నిను సన్నుతిసేయ, శరీరమెల్ల కింకర పరివృత్తి సేయ, మదిన్ కాంక్ష ఒనర్చెదన్ కాని ఒల్లన్ నేనరిది ధ్రువోన్నత స్థలము అబ్జజు పట్టము ఇంద్రభోగమున్. హరే కృష్ణ.